సాదిక్తో తనకు ప్రాణహాని ఉందని నూకరాజు మనవడు రియాన్స్ కార్తికేయ రెడ్డి భయోందోళన వ్యక్తం చేశారు. 3వ తరగతి నుంచే తనకు సాదిక్కు పరిచయం ఉందని రియాన్స్ తెలిపారు. తన అమ్మను రోజు కొట్టేవాడని రియాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రోటీన్ షేక్లో కెమికల్స్ మిక్స్ చేసి తన తండ్రిని చంపేశాడని రియాన్స్ బాధలో తెలిపాడు. ఎవరికైనా చెప్తే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానని భయపెట్టేవాడని రియాన్స్ తెలిపారు. సాదిక్కు కఠిన శిక్ష వేయాలని రియాన్స్ వేడుకున్నాడు. ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్స్కి రియాన్స్ కార్తికేయ రెడ్డి. నేను ఇప్పుడు 5th క్లాస్లో స్టడీ చేస్తున్నాను. నేను లక్ష్య స్కూల్లో చదువుతాను. నాకు థర్డ్ క్లాస్ నుంచి పరిచయం. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. నా అకాడమిక్ రారియో అని ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యారు. అప్పటి నుంచి మమ్మీని చాలా కొట్టడం అది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నాడు, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్స్కి ఇచ్చేస్తాను, అందరినీ నువ్వు ఇంకెవరికి చెప్పొద్దు అని అన్నాడు. ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. నాకైతే మమ్మీ రోజు కొట్టేది, మమ్మీ చాలా వేసేది. నాకు చాలా బాధగా ఉంది దాని గురించి. ఇంకేదో అసలు వదులుతుంది. చాలా పెద్ద పని. డాడీ ప్రోటీన్ షేక్లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి డాడీని కూడా చంపేశారు. నా హోల్ ఫ్యామిలీ రూయిన్ చేసేసారు. అది చాలా పెద్ద పనిష్మెంట్ ఉండాలి. నాకు చాలా బాధగా ఉంది. అది మీకు అసలు వదులుతుంది.